హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రయాణం. సో హైదరాబాద్లో టూరిస్ట్ స్పాట్స్ చాలానే ఉన్నాయి. అందులో పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ ఇష్టపడి వచ్చే ప్లేస్ సలార్జంగ్ మ్యూజియం. సో రైట్ నౌ నేను సలార్జంగ్ మ్యూజియంలో ఉన్నాను. ఎలాంటి ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి, ఏముంది, ఇవన్నీ తెలుసుకుందాం. అంతకంటే ముందు మనం టికెట్స్ తీసుకోవాలి. సో టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోదాం రండి. బ్లాక్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. ఇక్కడ చూడగానే సలార్జంగ్ మ్యూజియం, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మనకు టికెట్స్ ఎవరెవరికి ఎంత, అడల్ట్స్కి 50, పర్ చిల్డ్రన్ వచ్చేసి 20 రూపీస్ అండ్ పర్ పర్సన్ ఫర్ ఎనీ ఫారెన్ విజిటర్ 500 ఉంది. అండ్ ఫర్ ఈచ్ స్టిల్ కెమెరా అండ్ మొబైల్ దానికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం టికెట్స్ అయితే తీసుకుందాం. సో నమస్తే, హాయ్, నాకు ఒక టికెట్ ఇవ్వరా? ఓకే, సో ఇక్కడ చూస్తున్నారా టికెట్, ఇది సలార్జంగ్ మ్యూజియం టికెట్ ఇలా ఉంది. సో ఇప్పుడైతే నేను లోపలికి వెళ్తున్నాను. ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము టికెట్ తీసుకున్న తర్వాత. సో ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఉంది. సెక్యూరిటీ చెక్ తర్వాత మనకి లోపలికి ఎంట్రీ ఉంటుంది. సో సెక్యూరిటీ అయితే చాలా టైట్గా ఉంది చూస్తుంటే. సో రండి మరి లోపలికి వెళ్దాం. ఫైనలీ అయితే ఎంటర్ అయిపోయాను నేను. ఇక్కడ మెయిన్ హాల్ లాగా అనిపిస్తూ ఉంది. సో మ్యూజియంకి సంబంధించి చాలా విషయాలు మనం తెలుసుకోవాలి కదా. సో ఇవన్నీ విషయాలు మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు స్టాఫ్ ఉన్నారు. సైదుల్ గారు, నమస్తే అండి. ఎలా ఉన్నారు? వీకెండ్స్ లో బాగా వస్తారేమో అనుకుంటున్నాను నేను. బట్ ఏంటండి వీక్ డేస్ లో కూడా ఇంతమంది వస్తున్నారు? ఓకే, వీకెండ్స్ లో 4-5 వరకు వచ్చేస్తుంది. ఓ మై గాడ్. సో అసలు ఎన్ని ఎకర్స్ లో ఉంది సలార్జంగ్ మ్యూజియం? మొత్తం 10 ఎకరాలు మేడం. ఇందులో 5 ఎకరాలు వచ్చేసి మనకు మ్యూజియం ఉంటుంది. 5 ఎకర్స్ వచ్చేసి మనకు పార్కింగ్ అని లాన్ ఏరియా ఉంటుంది మొత్తం మనకి. ఓకే, సో టైమింగ్స్ ఏంటి? టైమింగ్స్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుందండి. మనకి ఈ మ్యూజియంలో 40 గ్యాలరీస్ ఉంటాయండి. అంటే 40 రూమ్లు ఉంటాయి అనమాట. ఈ 40 రూమ్లో ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అందులో కొన్ని స్కల్ప్చర్స్ కానీ, పెయింటింగ్స్ కానీ, బిద్రి వేరు, మెటల్ వేరు, బ్రాంచెస్, మార్బుల్, మనకి ఇంకా మీరు చూస్తుంటే తెలుస్తుంది మేడం, చెప్పడం కన్నా చూస్తే బాగుంటుంది మనకి. ఇంకా చాలు, ఇంకా నేను చూద్దామని ఫిక్స్ అయిపోయాను. సరే వెళ్దామా? తప్పకుండా. ఓకే, లోపలికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఓకే. సో ఐవరీ కోచ్ అసలు ఏంటి, దీని గురించి చెప్తారా? ఈ ఐవరీ కోచ్ అనేది దంతపు అండి. ఏనుగు దంతం ఉంటుంది కదండి, ఏనుగు దంతంతో తయారు చేసింది అనమాట. ఇప్పుడు దాంట్లో మనకి ఎలిఫెంట్స్ ఉన్నాయి కదండి, ఎలిఫెంట్స్, లయన్ ఇవి ఉన్నాయి కదా. ఇవి మొత్తం ప్యూర్ మనకు ఐవరీ. కింద మనకు ఐరన్ తోని పొదుగు అన్నమాట, ఇండ్లే అంటాం మనము. ఈ పొదుగులు అన్నమాట, అవి ఐరన్ పొదుగులు అవి. అయితే ఇది మొత్తం మెటల్ అన్నమాట, మనకి వుడెన్ ఉంటుంది దీంట్లో. మనకి రాజస్థాన్ భరత్పుర రాజు వచ్చేసి మనకి ప్రధానమంత్రి మన రాష్ట్రపతి గారికి ఇస్తారనమాట. రాష్ట్రపతి గారికి ఇస్తే ఆ రాష్ట్రపతి గారి నుంచి మనకు సాల్జంగా తీసుకున్నారు. 1958 అండి. 58లో రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు కదా, మొదటి రాష్ట్రపతి గారు, వారి నుంచి సాల్జంగ్ మ్యూజియంకి వస్తుంది మనకు. ఇందులో విశేషం ఏంటంటే మనకి లివర్స్ ఉంటాయి కదా వెనకాల, మనకు బ్రేక్స్ వేయడానికి అనువుగా ఉంటుంది వెనకాల. చూడండి వెనకాల లివర్స్ ఉంటుంది బ్రేక్స్ వేయడానికి. ఇక్కడ చూడండి పెడల్స్ చూసారు అక్కడ. ఇది మనకి గుంటలు అవి ఇవి వచ్చినప్పుడు సస్పెన్షన్ లాగా ఉంటుంది మనకు. ఇప్పుడున్నట్టు రోడ్లు అప్పుడు లేవు కదండి, దానికి అనమాట. అది గుంటలు ఉన్నా లేకున్నా కూడా స్మూత్గా వెళ్ళిపోతుంది బండి, గుర్ర బగ్గి. బగ్గి కండిషన్ మంచిగా ఉంటే అట్లనే పెడతారు. ఒకవేళ కండిషన్ ఏదైనా బ్లాక్ కలర్ కానీ రావడం కానీ, ఏదైనా చింగిపోవడం కానీ అప్పుడు ఉన్నప్పుడు లాబ్కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారు. సో ఇప్పుడు మ్యూజియంలో మనం చూసే ప్రతి ఒక్క వస్తువు అంతేనా? దానికి అంటే ఇన్ని ఇయర్స్ ఉన్నాయంటే అంత చక్కగా వాటికి ఏదో ఒకటి అంటే కెమికల్ ల్యాబ్కి తీసుకెళ్ళి. ఓకే, సరే సరే. మనం ఇప్పుడు సైదుల్ గారు ఎక్కడికి వెళ్తున్నాం? నెక్స్ట్ ఐవరీ గ్యాలరీ ఉంటుందండి. ముందు వాకింగ్ స్టిక్స్ ఉంటుంది. మొత్తం ఐవరీ గ్యాలరీ ఉందండి. ఓకే, సో మనం వెళ్దాం. ఐవరీ గ్యాలరీకి వెళ్దాము.
మై గాడ్, ఈ చైర్స్ అన్ని కూడా ఐవరీతోనే చేశారంటే నమ్మలేకపోతున్నాను నేను ఇప్పటికీ. ఇంకా ఏమేమి ఉన్నాయో చెప్తారా? మనకు ఐవరీ గ్యాలరీలో ఇండియన్ కలెక్షన్స్, చైనా కలెక్షన్, జపానీ కలెక్షన్, మనకి ఇది ఫ్రాన్స్ కలెక్షన్ అండి. ఈ ఫ్రాన్స్ కలెక్షన్, ఈ చైర్స్ ఉన్నాయి కదండి, ఈ చైర్స్ వచ్చేసి ఈ లూయి 16 ఫ్రాన్స్ కింగ్, లూయి 16 నుంచి మనకు టిప్పు సుల్తాన్ ఉంది కదా కింగ్, ఆ టిప్పు సుల్తాన్కి గిఫ్ట్కి ఇస్తారు అనమాట. ఆ టిప్పు సుల్తాన్ నుంచి మనకు సాలార్జంగ్ మ్యూజియం, మన సాలార్జంగ్ అతను అక్విజిషన్ చేసుకుంటాం, ఆయన కలెక్షన్ తీసుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమేమి చూడగలుగుతాం? ఇందులో మనకి ఆ స్పాట్స్ ఉన్నాయండి. అంటే ఇంట్లో మనకు డెకరేషన్ సంబంధించినటువంటి ఆబ్జెక్ట్స్ మొత్తం ఇక్కడ అంటే ఎలిఫెంట్స్ కానీ ఫ్లోరా ఫౌనా రెండు ఉంటాయి అన్నమాట ఇందులో మనకి. ఓకే, అట్లా ఇందులో మనకు కలెక్షన్స్ డిఫరెన్స్ ఉంటాయండి. ఒకటే ఇండియా కలెక్షన్ ఒకటే కాదు, ఇందులో చైనా, జపానీ, ఇండియా 3 ఉంటాయి కలెక్షన్స్. మనం అక్కడ చూసింది రాజస్థాన్ ఒకటే, ఐవరీ కోచ్ ఉంది కదా, అది ఇండియన్ కలెక్షన్. ఇక్కడ మిక్స్డ్ కలెక్షన్ అన్నమాట ఇక్కడ. అంటే ఇప్పుడు ఐవరీ అనేది అసలు దీంట్లో ఇన్ని కలెక్షన్స్ చూడడమే చాలా అమేజింగ్ అనిపిస్తుంది. అప్పుడు ఏంటి అసలు లీగలైజ్డ్ కాదు కదా, అంటే ఇప్పుడైతే చాలా మనం స్ట్రిక్ట్ గా ఇండిపెండెన్స్ తర్వాతనే అన్ని లీగలైజ్ అయినాయండి. ఇండిపెండెన్స్ లీగలైజ్ లేవేది ఉన్నట్టు ఆధారాలు అయితే లేవు మనకు. ఎలిఫెంట్స్ అంటే కామన్, అది కామన్ ఎలిమెంట్ అప్పుడు. ఇప్పుడు అంటే దంతా అది ఇది ఉండేది, అప్పుడు లేకుండా. సో ఒకసారి మనం ఎక్స్ప్లోర్ అవుదామా? ఓకే అండి, చూద్దాం. సో ఇక్కడ కర్వ్డ్ ఐవరీ టస్క్ అని ఉంది, చెక్కబడిన ఏనుగు దంతాలు. ఓకే, సో దీని గురించి చెప్తారా? ఇది మనకి ఏనుగు దంతం అలా ఉంటుందండి, చూడండి ఒకసారి. అక్కడ ఏనుగు టస్క్ అనేది లోపలికి వరకు ఉంటుంది, మీకు బయటికి కనబడేదా కానీ లోపలికి ఉంటుంది. అది ఫుల్ పెద్దగా ఉంటుంది అనమాట. ఇది ఫుల్ పెద్దగా ఉంటుంది. ఆ పెద్దగా ఉన్నది మనకి ఏం చేస్తారంటే, ఈ మన క్రాఫ్ట్ మెన్స్ ఉంటారు కదా, ఈ ఐవరీ క్రాఫ్ట్ మెన్స్ ఉంటాయి కదా, ఆ క్రాఫ్ట్ మెన్ ఏం చేస్తారంటే దానికి మనకు ఆకృతి వచ్చే విధంగా చెప్తారన్నమాట వాళ్ళంతా. చూసారా, అలా ఉంటది. లోపల మనకు ఒక యానిమల్స్, ఇంకా అప్పటి కాలపు రాజుల ఇల్లు, రాజులు వాళ్ళందరినీ చెక్కున్నారండి. సో ఇదేంటిది? పెయింటెడ్ ఇండియన్ ఐవరీ, దాని మీద వాళ్ళ పెయింటింగ్ వర్క్ కూడా చూస్తున్నాం మనము. అది ఎనామిల్ పెయింట్ ఉంటుంది అన్నమాట. ఏం పెయింటింగ్? ఎనామిల్ పెయింటింగ్. సో ఆల్రెడీ అంటే ఐవరీ వర్కే దీంట్లో మనకు డిఫరెంట్ గా సైనికులు అండ్ అలాగే రాజులు అండ్ అంటే రకరకాల బొమ్మల్ని చెక్కున్నారు. వాటిల్లో మనకు ఎనామల్ పెయింటింగ్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఈ బ్లాక్లో. ఓకే, సో నెక్స్ట్ బ్లాక్ కూడా అంటే చక్కగా మనకు దేవతామూర్తులను కూడా చెక్కినట్టు అనిపిస్తూ ఉంది కదా. లక్ష్మీదేవి చూడండి, ఎలిఫెంట్స్, లక్ష్మీదేవి, హిందూ డైటీస్. సో మన దేవుళ్ళందరూ కూడా చక్కగా దంతం ఐవరీతోనే, అంటే ఏనుగు దంతంతోనే మొత్తం చెక్కారు. ఇది బోట్ కూడా ఉంటుంది చూడండి, చాలా బాగుంది. ఆ బోట్ ఉంది చూస్తారా, అది చాలా మైన్యూట్ వర్క్ అండి. అది చాలా ఇంట్రెస్ట్ తో చేస్తేనే నీకు ఆ విధంగా వస్తుంది, మామూలుగా అయితే రాదు అది. ఇప్పుడు పెద్ద పెద్ద విగ్రహాలు అంటే చేసుకోవచ్చు, కానీ చిన్న బోటు, ఆ సేలర్స్ కానీ లోపల వాళ్ళ బోట్స్ ఉంటాయి కదా, పడవలకు వాడతాం కదా, చెట్లు ఉంటాయి కదా, చాలా డీటెయిలింగ్ ఇవ్వాలి. అది చాలా మైన్యూట్ వర్క్స్ అనమాట. అది చాలా దీంట్లో ఒక్కసారి కనుక ఫెయిల్ అయితే మొత్తం ఆబ్జెక్ట్ మొత్తం వేస్ట్ అవుతుంది. అందుకని చాలా జాగ్రత్త చేస్తారు అన్నమాట. అవును, బ్లాక్ లో వచ్చేసి మొత్తం ఇండియన్ ఆర్ట్ ఉంది. దాంట్లో తాజ్ మహల్, వావ్, తాజ్ మహల్. ఈ ఏనుగు కూడా చాలా చూశారండి, అశోక పిల్లర్ లాగా లేదు, అశోక పిల్లర్. ఓకే, కుతుబ్ మినార్. అవును, కుతుబ్ మినార్. సో సేమ్ మనం ఈ బ్లాక్స్ అన్నిట్లో కూడా మన హిందూ డైటీస్ తో పాటు అలాగే కొన్ని మనం ఇంట్లో పెట్టుకునే ఆబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా ఐవరీతో వీళ్ళు చక్కగా చెక్కున్నారనమాట. అప్పుడు ఉన్న యాక్టివిటీస్ యాక్చువల్లీ చెప్పాలంటే కదండి, అప్పుడు జరిగే యాక్టివిటీస్, ఈ పడవలో ప్రయాణం చేయడం కానీ, సైనికులతో వెళ్ళడం కానీ, అండ్ అప్పుడున్న ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా వీళ్ళు ఐవరీతో చక్కగా చెక్కున్నారు. అండ్ ఒక్కొక్క దంతం మీద కూడా కొన్ని చెక్కడం జరిగింది. అండ్ ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పారు మీరు, ఒక్క చిన్న మిస్టేక్ అయితే మాత్రం మొత్తం ఆ ఏనుగు దంతమే వేస్ట్ అయిపోయేదన్నమాట. సో ఎంత కాన్సన్ట్రేషన్, అసలు ఎంత క్రియేటివిటీ ఉంటుంది, అది నైపుణ్యం, అది వాళ్ళ యొక్క నైపుణ్యం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక ఆబ్జెక్ట్ అనేది మనము మనసులో ఊహించుకున్న దానికి ఆ విధంగా రావడానికి దానికి నైపుణ్యం ఉంటే తప్ప రాదు. అది దంతంలో అలా రావడానికి ఎంత వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తారా వస్తుంది మేడం కదా. అలా ఓ మై గాడ్, ఇక్కడ చిన్న చిన్న స్నేక్స్ కూడా పెట్టారండి మధ్యలో.
అసలు ఏది వదలలేదు, అంటే ప్రతి ఒక్క చిన్న మైనర్ థింగ్స్ అనొచ్చా, అవన్నీ కూడా ప్రెజెంట్ చేశారు ఇక్కడ. అమేజింగ్, అసలు అమేజింగ్. సో ఈ చెస్ బోర్డ్ చాలా స్పెషలే. అవునండి, మొత్తం రాజస్థాన్ అండి ఇది. రాజస్థాన్ చైనీస్, ఇందులో అది కూడా ఐవరీ వర్క్, రైట్? ఇండియన్ చైనీస్ రెండు ఉన్నాయి అందులో మనకి. సో అది వచ్చేసి మనకు ఏంటి, చైనీస్ చెస్ బోర్డ్. అండ్ దిస్ వన్ ఇస్ రాజస్థాన్ చెస్ బోర్డ్. వండర్ఫుల్ అండి, నాకు ఇది ఐవరీ గ్యాలరీ సెషన్ అయితే సూపర్ గా నచ్చేసింది. సో ద మోస్ట్ అట్రాక్టివ్ థింగ్ ఇన్ సలార్జంగ్ మ్యూజియం ఏదైనా ఉంది అంటే అది ఈ క్లాక్. సో ఈ క్లాక్ స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ మనం అక్కడ లోపల ఒక బొమ్మను చూస్తున్నాం కదా, అతను బ్లాక్ స్మిత్. ఎవ్రీ సెకండ్కి ఇలా కొడుతూ ఉంటాడు. ఎవ్రీ 60 minutes తర్వాత ఒక బియర్డ్ మ్యాన్ బయటకు వచ్చి ఇలా కొడతాడు, సౌండ్ వస్తుంది. అండ్ అది చాలా అట్రాక్టివ్ అనిపిస్తూ ఉంటుంది ఇక్కడికి వచ్చిన విజిటర్స్కి, టూరిస్టర్స్ అందరికీ కూడా. పిల్లలు అందరూ కూడా, అంటే పెద్దలు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఎవ్రీ 1 hourకి ఆ సౌండ్ ఎప్పుడు ఆ బియర్డ్ మ్యాన్ బయటకు వస్తాడా, ఎప్పుడు కొడతాడా అని వెయిట్ చూస్తూ ఉంటారు. అందరూ వీడియోస్ తీసుకుంటూ ఉంటారు. సో ఇది చూసారా, అప్పట్లోనే ఎంతో క్రియేటివ్గా, అంటే ఎంత క్రియేటివ్గా, డీటెయిలింగ్గా అసలు ఈ క్లాక్ని వీళ్ళు డిజైన్ చేశారో ఇది నిజంగానే చాలా అట్రాక్టివ్ అనిపిస్తుంది నాకు కూడా. మొత్తం ఆ డిజైన్ కావచ్చు, వాళ్ళ థాట్ ప్రాసెస్ కావచ్చు, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ ఇట్స్ వెరీ బిగ్, చాలా వెయిట్ కూడా ఎక్కువగా ఉంది దాన్ని చూసుకున్నట్లయితే. సో అలా ఎవ్రీ 1 hourకి ఇది రింగ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ క్లాక్ స్పెషాలిటీ ఇదే. సో ఇప్పుడున్న గ్యాలరీ వచ్చేసి యూరోపియన్ స్కల్ప్చర్స్ అన్నమాట. సో ఇక్కడ అన్నీ కూడా మనకు యూరోపియన్ స్కల్ప్చర్స్, అది కూడా చక్కగా చెక్కున్నారనమాట. రెబేకా అనొచ్చా? రెబేకా అంటే ముసుగు ధరించిన యువతి. అందరూ అంటే ఒకటి ఉందా మనకు, అన్ని అలాగే ఉన్నాయా? అన్ని అలాగే లేదండి, ఇందులో మనకి ప్రత్యేకత అనమాట. ఇవన్నీ మొత్తం స్కల్ప్చర్సే, అంటే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన యూరోపియన్ కల్చర్. ఇందులో ప్రత్యేకమైనటువంటి ఏంటంటే మనకు వేల్డ్ రెబేకా, అంటే ముసుగు ధరించినటువంటి యువతి. అసలు చూడండి, ఎగ్జాక్ట్లీ ముసుగు ధరించినట్టే ఎంత చక్కగా చెక్కారో. అసలు ఎంత కష్టమైన పని తెలుసా ఇదంతా. ఓ మై గాడ్, ఈ బ్యూటీని అర్థం చేసుకున్న వాళ్ళకి తెలుస్తుందండి దాని వాల్యూ ఏంటో అని. క్రాఫ్ట్‌మెన్‌షిప్ అండి అది నైపుణ్యం, అది శిల్పి యొక్క నైపుణ్యం అది. సో ఇక్కడ అంతా కూడా మనం చూస్తున్నాం కదా, ఇది మనకి ఫ్రూట్స్ అంటే చూస్తారా, ఫ్రూట్స్ అయితే ఒక యువతి ఖర్జూరా పైనాపిల్ అయితే అక్కడ మొత్తం ఫ్లోరా అది ఉంది కదా, చెట్ల మొక్కలు. అంటే ఒక్కొక్క సందర్భం సినారియోని బట్టి ఒకరు ఫ్రూట్స్ ఎత్తుకొని వెళ్తున్నట్టు, ఒకరు ముసుగు ధరించినట్టు, ఇంకొకరు సమ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పట్టుకొని, ఇంకొకరు డాన్స్ చేస్తున్నట్టు, అలా చక్కగా చెక్కున్నారనమాట. అన్నీ కూడా ఒక్కొక్క సందర్భాన్ని క్రియేట్ చేస్తూ అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు ఏంటి, ఆ లగ్జరీని చాలా చక్కగా కళ్ళకు కట్టినట్టు వీళ్ళు ఈ శిల్పి రూపంలో చూపించున్నారు మనకు. అండ్ మనం నెక్స్ట్ చూడబోయే గ్యాలరీ ఏంటి, ఆర్మ్స్ అండ్ ఆర్మర్, మనకు ఆయుధాల మొత్తం. ఓ, సో అప్పట్లో ఎటువంటి ఆయుధాలు వాడేవారు ఏంటి, ఇవన్నీ చూడబోతున్నాం. అది ఎలా ఉంటుందో ఏంటో, అప్పుడు డిఫరెంట్ ఆయుధాలు వాడేవాళ్ళేమో. సరే మనం లోపలికి వెళ్ళి చూద్దాం. రండి మేడం. ఆర్మ్స్ అండ్ ఆర్మరీ అంటాం గ్యాలరీ. హిస్టారికల్గా చూసుకుంటే రాజస్థాన్ కేత్రి గనుల నుంచి మనకి కాపర్ ఎప్పుడైతే లభ్యమైందో, అంటే మనకి అప్పటి వరకు వుడెన్ ఉంటుంది ఎక్కువ, మనకు మెటల్ ఫస్ట్ మెటల్ మనకు కాపర్ అనమాట. ఆ కాపర్తోని గట్టిదనం అనమాట మనకి, అంటే ఆ ఆయుధాలు వాడడం ఫస్ట్ మన కాపర్తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ కాపర్ అయితే ఎప్పుడైతే మొదలైందో అక్కడి నుంచి అలాయ్ జింకు కానీ, ఐరన్ కానీ, టిన్ కానీ, ఇవన్నీ అలాయ్ మెటీరియల్తో తయారైన మొత్తం కవచాలు కానీ, స్వార్డ్స్ కానీ, ఇంకా ఏమైనా కానీ. దాని తర్వాత మనకు వచ్చేవి నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకి పిస్టల్స్, మామూలుగా తుపాకులు అంటాం కదా, తుపాకులు గన్స్ అంటారు కదా, అరవై గన్స్. ఎర్లీ స్టేజ్లో మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటుంది మేడం. చూడండి, ఇది మనకు స్వాడ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మేడం. మీకు పేస్ట్ కచ్ ఉంటుంది, స్వాడ్, డాగర్,
ఇందులో మనకు జాంబీ ఉంటాము, ఒక కార్డు ఉంటుంది. My ఇది lord. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటుంది చూడండి. మీద ఒకసారి చూడండి, జాంబియా పంజా, చూడండి. తాబర్, జాంబియా ఎక్కువ ఉన్నాయి. జాంబియా అంటే ఇది మొఘల్ టైంలో మేడం, మొత్తం ఇది మొఘల్ అంట. ఓ మై గాడ్, నేమ్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఆయన ఎలా కనెక్ట్ చేశారు? ఆయన క్యూరియాసిటీ మేడం, అదేం లేదు అన్న క్యూరియాసిటీ, ఆయనకు ఇంట్రెస్ట్ తోనే కలెక్షన్ అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి ఆల్రెడీ ఫైటర్స్ ఉన్నారు కదా, ఇక్కడ అక్కడ ఫైటర్సే కదా వీళ్ళు. ఫైటర్స్ కాదండి, కవచం అది. అంటే మీరు అన్నట్టు ఫైటర్స్ వాళ్ళు వేసుకున్న ధరించిన ఆ కవచం ఏదైతే ఉందో అసలు అది చూస్తుంటేనే చాలా హెవీగా అనిపిస్తూ ఉంది. దాన్ని టాప్ టు బాటమ్ వరకు కూడా మొత్తం హెడ్ టు టాయ్ వరకు కూడా వాళ్ళు మొత్తం ఆ కవచంతో కవర్ చేసుకొని యుద్ధానికి వెళ్ళే వాళ్ళు. అవి హెవీగా ఉంటాయి కదా ఆల్రెడీ. అంటే మీరు అన్నది కరెక్టే మేడం. ఇందులో మీకు ఉన్నది కదా, ఇందులో అందరు ఇలా వాడతారని లేదు. మనకు మేజర్గా ఆంతరంగిక సైన్యం అని ఉంటుంది రాజుకు. ఆంతరంగిక సైన్యం అంటే రాజు కొరకే ప్రత్యేకంగా ఉంటుంది అనమాట. అది వాళ్ళ పర్పస్గా వాడతారన్నమాట ఎక్కువ. అంటే వాళ్ళకు ఎలాంటి అంటే రాజుకు సెక్యూరిటీగా అనమాట. నీకు అందరు ఇలా వాడాలని లేదు, మామూలు సోల్జర్స్ ఆ విధంగా వాడతారండి. అక్కడ ఉన్నాయి కదా ఆ విధంగా వాడతారు. అంటే డిపెండ్ ఆన్ మనకు స్టెప్ బై స్టెప్ ఉంటుంది మేడం. వార్ఫేర్ లో పొజిషన్ ఉంటుంది మనకి, ఆ పొజిషన్ బట్టి వాడతారు అన్నమాట. ఇప్పుడు రాజులకి ఇంకా దగ్గరగా ఉండే సైనికులు అనొచ్చు, వాళ్ళు కొంచెం ఇట్లా టైట్ సెక్యూరిటీతో ఉంటారు. ఇంకా పొజిషన్ వైజ్ ఉంటది అనమాట. వాళ్ళ డ్రెస్సింగ్ కావచ్చు, ఆ ఫైటింగ్ కావాల్సిన పవర్ కావచ్చు, అది ఆ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు పిస్తోల్స్ కనిపిస్తాయి. అది ఎర్లీ పిస్టల్స్ అంటే అది ఇవి పిస్టల్స్ భలే ఉన్నాయి కదా, రివాల్వర్స్ అన్నవి. ఇది మనకు గన్ పౌడర్ మేడం, ఇది ఎక్కువ గన్ పౌడర్ ఉంటది కదా మనకు ఎర్లీ స్టేజ్ లో గన్ పౌడర్, ఫ్లింట్ లాక్ గన్స్, అవునండి, గన్ పౌడర్ వాడతారు. సో ఈ పిస్తోల్స్ కూడా రకరకాలుగా ఉన్నాయి ఏంటండి అసలు? పిస్టల్స్ అదే అండి, అది పిస్టల్ ఉంది కదా, అందులో బుల్లెట్ ఉంటది కదా, పౌచ్ అంటుంది కదా, బుల్లెట్ పౌచ్ అన్నమాట. చూసారా, అందులో 6 బుల్లెట్స్ ఉంటాయి ఇందులోనా పిస్టల్. ఓకే, ఆ పిస్టల్ లో ఎట్ టైం పోతాయి అన్నమాట. అవి 6 బుల్లెట్లు ఎట్ టైం పోతాయా? ఎట్ టైం. ఓకే. అండ్ ఇవి చిన్న చిన్నగా భలే ఉన్నాయి కదా, అసలు చూడడానికి ఇంత క్యూట్ ఉన్నాయి కానీ చాలా పవర్ఫుల్ అసలు పిస్తోల్స్. ఇంత చిన్న చిన్నగా ఉన్నాయి కదండి. సెల్ఫ్ డిఫెన్స్ కొరకు వాడే ఉంటాయి మేడం. ఇందులో వార్ఫేర్ లో జరిగే వేరే ఉంటాయి మేడం. అది మనకు వార్ లో అది వాడతారు మేడం, పెద్దవి వాడతారు, పెద్ద వార్ లో వాడతారు. అది కూడా మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాతనే, ఈస్ట్ ఇండియా తర్వాత మనకి ఇక్కడ వస్తాయి అన్నమాట. అంటే ఇంగ్లీష్ వాళ్ళు భారతదేశానికి వచ్చిన నెక్స్ట్ అట్లా ఆ విధంగా తయారయ్యాయి మొత్తం. అందుకని ముందరనే వాళ్ళు మిలిటరీ ఆఫీసర్స్ వాడే ఎక్కువ. ఇప్పుడు ఉన్నాయి కదా మీద, అవి మొత్తం వాళ్ళు. ఇది మనకు వార్ఫేర్ లో మనకు బౌ యారో అంటాము. ఓకే, బౌ ఇదేమో యారోస్ అంటాం. ఇవన్నీ యారోస్. ఐవరీ ప్లేటా? ఫ్రాన్స్ వాళ్ళది. ఓకే, ఇది ఫ్రాన్స్ అన్నమాట. ఈ బౌ అండ్ యారోలో మనకు ఐవరీ ప్లేట్ ఇచ్చున్నారు దీనికి. చాలా ఎర్లీయెస్ట్ మేడం, 17th సెంచరీ అది. 17th సెంచరీ. ఓ మై గాడ్, 17th సెంచరీ అడ్వాన్స్ అన్నమాట. అది క్రాస్ బో అని రాస్తుంది, యూరోప్. అది చూసారా మేడం, అది ఇది మన హెల్మెట్ హెడ్ కు, ఇది హెడ్ కు వచ్చేసి చెస్ట్ కు వచ్చేసి ఇది మన బాడీకి సంబంధించింది ఇది. అంటే ఏదైనా ఆయుధాలు వచ్చి తాకినా కూడా, అంటే బుల్లెట్స్ మన ఇది కాకుండా, పిస్టల్స్ గన్స్ కాకుండా ఓన్లీ స్వార్డ్స్తోనే సేఫ్టీ పరంగా అనమాట వాళ్ళకి. ఇది ఇంకోటి ఏంటంటే, మీరు డౌట్ రావచ్చు మీకు, ఇంత పెద్ద ఆ స్వార్డ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడున్న 6 feet మనుషులకి ఎట్లా వాడచ్చు అంటే, డిపెండ్ ఆన్ ది హైట్. మనకు మొఘల్స్లో 6-7 feet వరకు ఉండదు హైట్స్ ఉన్నారన్నమాట. అంటే మనకు వార్లో మనకి ఒక్కొక్క దళం ఉంటుంది కదా, ఆ దళం బట్టి మనకు వాళ్ళకు ఆయుధాలు ఇచ్చేవాళ్ళు అన్నమాట. అప్పుడు మనకు అలా ఇది కూడా ఆర్మ్ గార్డ్స్. ఇవి ఆర్మ్ గార్డ్స్ అంటే చేతులకు పెట్టుకుంటారు కదా, కత్తితో ఇట్లా వేసేటప్పుడు ఇట్లా అడ్డు పెట్టారు. అన్ని టైంలో మనకు షీల్డ్స్ ఉండవు కదా ఇట్లా పెట్టుకోవడానికి, కొన్నిసార్లు ఇట్లా షీల్డ్స్ ఇట్లా పెట్టుకుంటారు అన్నమాట. ఇదేమో బాడీ షీల్డ్స్ అన్నమాట. బాడీయా ఫేసా? బాడీ షీల్డ్స్. బాడీ షీల్డ్స్. ఓకే, ఇక్కడ ఫ్రంట్ లో అదేమో ఫేస్ అన్నమాట. అది ఫేస్. ఓకే, ఇది చూడండి ఎంత లాంగ్, ఎంత లెంత్ ఉన్నది చూడండి. అది ఏది లెంత్ చూడండి, 4 feet ఉంటుంది. ఇంత లెంత్ ఎందుకు ఉంది ఇది? ఇంత లెంత్ చెప్పినాగా మేడం నేను, మనిషి బలిష్టంగా ఉండి హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకు వార్ఫేర్లో వాడేమాట. ఇది అందరిది వాడలేరు కదా, దగ్గర 6-7 kgs ఉంటాయి వెయిట్ అది. ఓకే, అప్పట్లో బాగా హెవీగా పెద్దగా ఉండే వాళ్ళేమో. హెవీగా కాదు, కాకపోతే హెవీగానే మేడం. మనకి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఎట్లా ఉంటుంది, యుద్ధంలో పోవాలంటే హైట్ పర్సనాలిటీ ఉంటేనే యుద్ధంలో పోగలుగుతాం.
మామూలుగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు యుద్ధంకి పోలేరు కదా మేడం. ఇది చూడండి, మీరు అన్నారు కదా అంత లాంగ్ స్పేర్స్ అంటాము. స్పేర్స్ అంటే బరిసెలు, బరిసె. ఇప్పుడు మనకు ఆదిమానవులు ఫస్ట్ మనకు వాడేది అంటింగ్ పర్పస్గా వాళ్ళు బరిసెలే. అంటే మనకు చెక్కతోని ముందల కట్టె ఉంటుంది కదా, కట్టెకు మనకు స్టోన్ తోని ఇట్లా రోప్ చేసేసి ఫస్ట్ ఎనిమల్ అంటింగ్ అనమాట. మరి ఇవి వుడ్ తో కాదు అనుకుంటా కదా, ఇది మొత్తం మెటలే, అంతే మెటలే. ఇది మనకు ఆ స్పేర్ లో కూడా ఎట్లా అంటే ఒకసారి లోపలికి వెళ్తే మళ్ళీ రాదు, బయటికి రాదు. అది చూసారా, లాక్ సిస్టమ్ లేదు అక్కడ మీకు. లోపలికి వెళ్ళడమే ఉంటుంది, బయటికి రావద్దు అట్లా. అది బయటకు వస్తే చనిపోతారు అతను, అంటే చీల్చుతుంది మొత్తం అట్లా. ఇది మనకు మామూలుగా కింగ్స్ వాడేది ఎక్కువ, మొఘల్ నోబుల్స్. ఇవి షీల్డ్స్ అంటే మీకు చెప్పాగా మేడం, రక్షణ పరపు. ఇవి చూసిరా అండి, ఇవి మనకు మల్టీపర్పస్గా ఇవి. ఇది ప్లస్ ఆమ్గార్డ్తో సహా. ఆమ్గార్డ్ ఒకటే కాదు, ఇందులో ఆమ్గార్డ్తో పాటు నైఫ్ ఉంటుంది అన్నమాట, మీకు కత్తి ఉంటుంది. ఔరంగజేబు వాడినటువంటి స్పాట్ అది. మనకి మీద జేడ్ గ్యాలీలో ఉంటుందండి. మొఘల్స్ ప్రత్యేకంగా వాళ్ళు వాడినటువంటి ఆయుధాలు కూడా ఉన్నాయి మనకి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ఆర్మర్స్ అండి. సో అప్పుడు వాడిన ఆయుధాలు చూస్తున్నారా ఎంత హెవీగా ఉన్నాయో, ఎంత లావిష్గా లగ్జరీగా ఉన్నాయో. మళ్ళీ వీటిని తీసుకొని వాళ్ళు వార్ జోన్కి వెళ్ళేవాళ్ళు. అసలు ఆ వార్ జోన్ ఎలా ఉండేదో, ఏ రేంజ్లో ఉండేదో అనిపిస్తుంది ఇప్పుడు నాకు చూస్తూ ఉంటే. నాకైతే ఇది భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. పిల్లలకి అందరికి ఇది చూపించాలి అసలు అప్పట్లో ఎలా ఉండేది ఏంటి 18th 19th సెంచురీలో అని. సో ఈ గ్యాలరీ అయితే సూపర్బ్ అండి. మరి నెక్స్ట్ మనం వెళ్ళబోయే గ్యాలరీ ఏంటి? మెటల్ వేర్ గ్యాలరీ. మెటల్ వేర్ గ్యాలరీ. ఓకే, మెటల్ వేర్ గ్యాలరీ అంట, అదేంటో చూసేద్దాం రండి. సో మనం రైట్ నౌ ఉన్న ప్లేస్ వచ్చేసి మెటల్ వేర్ గ్యాలరీ. ఇంట్లో వాడే అని కాదు, స్పెషల్లీ కిచెన్లో వాడే అనే చెప్పొచ్చు. కిచెన్లో, ఇంట్లో, క్రాకరీ ఐటమ్స్, టెంపుల్స్లో. సో అవన్నీ కూడా మెటల్తో ఇక్కడ మనకు తయారై ఉన్నాయి. సో మనం ఒక్కసారి అసలు ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఓకే, ఎవరంటాం మేడం, జగ్ అంటాం. మనం మామూలుగా పెర్షియన్ వాడేది మొత్తం. పర్షియా ఉంటారు కదా, పర్షియా వాళ్ళు. ఆ పర్షియా వాడిలో ఎవరంటే మనకు జగ్గు, వాళ్ళకు వాటర్ పోసుకోవడానికి. అలా ఈ మన ప్లేట్స్, దీంట్లో మనకి అరబిక్ కానీ పర్షియన్ కానీ స్క్రిప్ట్ ఉంటుంది చూడండి, వాళ్ళు ఎక్కువ వాడింది. దాంట్లో స్క్రిప్ట్ కూడా ఉందా? స్క్రిప్ట్ కూడా ఉంటుంది మనకి. ఓకే, ఇది మనకు వేజ్ అండ్ పూజలు, మనకి ఫ్లవర్ వేజ్ వాడతాం కదా, అది ఈ మొత్తం అవే. ఇది మనకు రిచువల్ పర్పస్ వాడేది వెసల్ అండి. అది మనకు నంది, లింగ చూడండి అలా మనకు రిచువల్ టెంపుల్ దగ్గర వాడుతుంది కదా. ఇది కూడా చూడండి మన గాడెస్ ఇమేజెస్ లోపల. అది ఇగో మనకి బెడ్ పోస్ అండి, బెడ్ పోసెస్ అన్నమాట. ఇది చూసారా, బెడ్ పోస్. మీరు హుక్క అన్నారు కానీ అప్పుడు మనకి హుక్క అన్నమాట. ఇది కింది పాట. అది ఇది శంకు, చూసారా చూడండి ఎంత పెద్దగా ఉందో, అసలు చాలా పెద్దగా అనిపిస్తా ఉంది. అదేమో అక్కడ ఉండేది గన్ పౌడర్ మేడం, అందులో ఉంటది కదా గన్ పౌడర్ బాక్స్. గన్ పౌడర్ పెట్టుకోవడానికి. ఓకే, ఇవి చూడండి మెటల్ కప్స్ అయితే ఇవి మొత్తం లాక్స్ చూసండి, చాలా బాగున్నాయి కదా ఈ కప్స్ అన్ని కూడా. ఇవన్నీ కూడా చాలా అందంగా అనిపిస్తూ ఉంది. సో లోపల ఇంకా ఉంది, మనం వెళ్దాం లోపల దాకా. మనకి హాఫ్ వచ్చేసి మెటల్ వచ్చేస్తుంది, మిగతా హాఫ్ వచ్చేసి గ్లాస్ మనకి. అసలు దీన్ని ఎలా తయారు చేస్తారో అనిపిస్తుంది. డిపెండ్ ఆన్ ది క్రాఫ్ట్మెన్షిప్ అండి. అది క్రాఫ్ట్మెన్షిప్ అది చూడండి, మైన్యూట్ వర్క్ అండి చాలా వరకు. ఇది మొత్తం కోటెడ్ వర్క్ అన్నది, గోల్డ్ వర్క్. చూసారా అక్కడ లోపల గ్లాసు, బయటనేమో మెటల్ వచ్చేసింది. అలా ఇంకో విషయం మేడం, మనకి ఇందులో మన లోకల్ అంటే కరీంనగర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన పిలిగ్రీ వర్క్ ఉంటాయి. ఆ పిలిగ్రీ వర్క్ మనం చూడొచ్చు. మనం ఆ పిలిగ్రీ వర్క్ కూడా చూద్దాము, లోపల ఉందంట. సో ఇదంతా కూడా ఫిలిగ్రీ వర్క్ అంటున్నారు. కరీంనగర్ అని చెప్పారు. కరీంనగర్ వచ్చేది కలకత్తా, మనకి బెంగాల్, పశ్చిమ బెంగాల్. ఓకే, ఫిలిగ్రీ వర్క్ మేజర్గా ఇందులో సిల్వర్ లీడ్స్తో చేస్తారు ఎక్కువ. మనకి సిల్వర్ ఉంటుంది, సిల్వర్ కాంటాక్ట్ ఎక్కువ ఉంటుంది మనకి ఇందులో. ఇది మనకు స్పెషల్ అనమాట ఇక్కడ లోకల్. ఇది అంత లగ్జరీగానే ఉన్నాయి అప్పట్లో. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ గ్యాలరీ రూమ్.